ఏం జరిగింది అత్తయ్య? ఈ లగేజ్ ఏంటి? అల్లుడు, ఇక మేమీ ఇంట్లో ఉండలేం. మంగళగిరి వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయాం. అవునలుడు, నా పెళ్ళం డిసైడ్ అయిపోయింది. అందుకే లగేజ్తో సహా వచ్చేసాం. మీరు వెళ్ళడం ఏంటి? ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండండి. నువ్వు బంధుప్రీతి ఉన్నవాడివి కాబట్టి ఉండమంటున్నావు, కానీ స్నేహ మమ్మల్ని వెంటనే వెళ్ళిపోమంటుంది. స్నేహకి తోడు రుక్మిణక్క కూడా. ఇద్దరూ కలిసి నువ్వు లేనప్పుడు మమ్మల్ని నానా మాటలు అన్నారు. స్నేహ మాటలు పట్టించుకోకండి అత్తయ్య, మీరిక్కడే ఉండండి. శివగారు, వీళ్ళు నా బంధువులు. వీళ్ళని వెళ్ళిపోమ్మని నేనే చెప్పాను. మీరెందుకు ఉండమంటున్నారు? వీళ్ళు ఒకప్పుడు నీ బంధువులేమో, ఇప్పుడు నా బంధువులు. స్వీటీ నా మరదలు. వీళ్ళు మా అత్తమామలు. ఇది తప్పు శివ. వీళ్ళు నీ కాపురం పాడు చేయడానికి చూస్తున్నారు. అత్తయ్య, నిన్నీ విషయంలో కలగజేసుకోవద్దని చెప్పాను కదా. కలగ చేసుకోకుండా ఎలా ఉంటాను? నాకు కావేరి గంగా ఎంతో, స్నేహ కూడా అంతే. ఆ బుద్ధి స్నేహకి లేదు కదా. వీళ్ళు తన బంధువులని, నువ్వు వీళ్ళని వెళ్ళగొట్టాలని చూస్తున్నావని గొడవ చేసింది కదా, గుర్తులేదా? చిన్నపిల్ల శివ, ఏదో తెలియక మాట్లాడింది. తెలియక కాదు అత్తయ్య, తెలిసే మాట్లాడింది. తనకి మనుషుల్ని అర్థం చేసుకోవడం తెలీదు. అప్పుడు నిన్ను అపార్థం చేసుకుంది, ఇప్పుడు వీళ్ళని అపార్థం చేసుకుంటుంది. మీరిలా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు తెలుసు. అంతా దీనివల్లే. బుద్ధి సిగ్గు లేదానే? అక్క మొగుడని కూడా చూడకుండా చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతావా? నిన్ను నీకేమన్నా మతిపోయిందా? ఎందుకు స్వీటీని కొట్టబోతున్నావు? ఎందుకా? ఇది నా లైఫ్ నాశనం చేయడానికి ఇక్కడికి వచ్చింది. నిన్ను స్నేహ, నా కూతురు జోలికి వస్తే మర్యాదగా ఉండదు. మీకింకా మర్యాద ఉందా? కూతురు అమ్మ అని ఇంట్లో చేరా? అమ్మవనుకున్నాను. చివరికి నీకోసం రక్కునమ్మని కూడా నానా మాటలు అన్నాను. ఇదిగో ఈ నోటు దురుసు వల్లే ఆ అల్లుడికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాం. అది మా భార్యాభర్తల విషయం, మేం చూసుకుంటాం. నువ్వు బయలుదేరు. ఇంకా ఇంట్లో ఒక్క క్షణం కూడా మీరు ఉండడానికి వీల్లేదు. మర్యాదగా బయటకు వెళ్ళండి. వాళ్ళు వెళ్ళరు. నాకు నువ్వెంతో, స్వీటీ కూడా అంతే. అల్లుడు, ఈ స్నేహతో నువ్వెన్ని బాధలు పడుతున్నావో కళ్ళారా చూశాను. ఇకనైనా ఈ దరిద్రాన్ని వదిలే. చక్కటి అమ్మాయిని పెళ్లి చేసుకో, లైఫ్ ని హాయిగా ఎంజాయ్ చెయ్యి.
పిన్ని ఏం మాట్లాడుతున్నావు? పిన్నినే చెబుతున్నానే. నా అల్లుణ్ణి ఎన్ని బాధలు పెడుతున్నావు? ఇంత పెద్ద డాక్టర్ ఒక్క రోజైనా నీతో సంతోషంగా ఉన్నాడా? ఏ స్వరాజ్యం, కాపురం నాశనం చేయాలని చూడుకో. నేను ఉన్న మాటే చెబుతున్నాను. ఇలా కొట్టుకుంటూ కలిసి ఉండడం కంటే విడిపోయి ఎవరి దారి వాళ్ళు చూసుకోవడం బెటరు. కరెక్ట్ అత్తయ్య. మీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేస్తారా? తప్పకుండా చేస్తాను అల్లుడు. నీకేం తక్కువ? బావంటే ఇష్టమే కదా? నీ ఇష్టమే నా ఇష్టం అమ్మా. అల్లుడు, ఆ అమ్మాయికి కూడా ఇష్టమేనంట. చూసావా స్నేహ, ఇది వీళ్ళ నిజ స్వరూపం. నేను అత్తయ్య చెప్తే నువ్వు వినలేదు. నా వాళ్ళు అంటూ గొడవ చేశావు. అప్పుడే వీళ్ళ నిజ స్వరూపం నీకు చూపించాలనుకున్నాను. అల్లుడు, అల్లుడు ఏంటిదంతా? ఏయ్! నీకసలు సిగ్గులేదా? స్వీటీ చిన్నపిల్ల, తనకి తెలీదు. కానీ మీరెలా ఇదంతా చేశారు? బావంటే తండ్రితో సమానం. అటువంటి బావతో పెళ్లి చేయాలనుకుంటారా? అయినా స్నేహ కూడా మీ కూతురు వరుసే కదా. తన కాపురాన్ని నాశనం చేయాలని మీకు ఎలా అనిపించింది? బావా, ఏయ్ నోర్మై, అ-